యుద్ధం తర్వాత వచ్చే నిశ్శబ్దం యుద్ధానికన్నా ప్రమాదకరం అనమాట. మమ్మమ్మమ్మమ్మమ్మ అల్లా కల్లోలం చేశారు కదరా 2 రోజులు. సో మా ఫైనల్‌గా మన నిఖిల్‌ని ఏడిపిచ్చారు. మీరేం బాగుపడతారు చెప్పండి? వాడి సంతోషంకైనా సోనియాకి ఓటేయొచ్చుగా. ఎవడైనా ఒకళ్ళైనా గాని. ఈ పాపం మీదే బ్రో. ఈ పాపంలో ముగ్గురున్నారు. ఆ ముగ్గురితో పాటు మీరు కూడా. సో ముగ్గురు ఎవరంటే ఫస్ట్‌గా నబీల్. ఆ తర్వాత సీతా ప్రేరణ. వామ్మో! ఆడోళ్ళే గాని ఆళ్ళకి దండం పెట్టాలసల. అసలు ప్రేరణని హిట్ లిస్ట్‌లో పెట్టాలి ఫస్ట్ స్టార్టింగ్. సో గుల్ల చేసి అవతలేసింది. సోనియాని మాత్రం సో ఏడిపిచ్చారన్నమాట ముగ్గురు కలిసి. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సోనియా ఈజ్ ఎలిమినేటెడ్. సోనియా ఏడుతుంటే మా కళ్ళలో నీళ్ళొచ్చింది. సరే ఎట్నో మేము కళ్ళలో నీళ్ళు ఆపుకున్నా గాని నిఖిల్ గాడు ఆపుకోలేకపోయాడుగా. ఫైనల్‌గా నిఖిల్ క్రయింగ్ అన్నమాట. ఏముంది చెప్పండి మీకు ఏమొచ్చింది ఇప్పుడు? చూడండి మొత్తం ప్రశాంతంగా సప్పగా ఉంది బిగ్ బాస్ మొత్తం. అదే సోనియా ఉంటే ఒక రేంజ్‌లో ఉండేది. మనుషులందరూ మన క్యూరియాసిటీ ఉండేది. ఇది ఎప్పుడు పోతదిరా సామె అనిపిచ్చిద్ది. పోయిన తర్వాత ఏముండదు. అంతేనండి. మనుషులు ఉన్నంత కాలం వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళు పోయిన తర్వాత ఆ విలువ తెలిసిద్ది. ఏంది బ్రో అదేదో మహా ఏదో అన్నట్టు కొలుస్తున్నావు నువ్వంటే, అట్లా అని కాదు గానీ ఎందుకో సోనియా పోయిన తర్వాత సో ఐ ఫెల్ట్ బ్యాడ్. నాకు కూడా ఎందుకో కొంచెం డల్‌గాను ఏముంది బిగ్ బాస్‌లో ఇంకా అంతా అనిపిచ్చింది. ఇంకా చూడాలి మరి ఇంకేం జరుగుతుందనేది. సో రాత్రి ఎపిసోడ్ రివ్యూని మనం అలా చెప్పేసుకుందాం. అండ్ ఫస్ట్‌గా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీరు లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. అయితే రాత్రి ఎపిసోడ్ లాగ్ అండి. సో ఏదైతే శేఖర్ భాషకి ఆడియన్స్‌కి ఛాన్స్ ఇచ్చారో, రాత్రి సోనియా కూడా అలానే ఛాన్స్ ఇచ్చారు. సోనియా హౌస్‌లో కొనసాగాలంటే సో నిలబడండి. లేదు మణికంఠ హౌస్‌లో కొనసాగాలంటే నిలబడండి. సో మెజారిటీ ఎవరు నిలబడితే వాళ్ళు గెలిచినట్టు. సో వాళ్ళు ఈ హౌస్‌లో ఉంటారు. రిమైనింగ్ ఎలిమినేట్. సో అయితే కేవలం ముగ్గురు మాత్రమే సోనియా హౌస్‌లో ఉండాలని చెప్పేసి లేచారు. నిఖిల్, పృథ్వీ, నైనిక. మిగతా వాళ్ళందరూ కూడా సోనియా వెళ్ళిపోవాలని చెప్పేసి లేచారు. ఆ తర్వాత సోనియా వెళ్ళిపోవటం అనేది తట్టుకోలేకపోయారన్నమాట ఇద్దరు. సో పృథ్వీ, నిఖిల్ ఇద్దరు సోఫాలో కూర్చొని సో చేతులు బిసుక్కుంటా లిటరల్లీ దే ఆర్ క్రయింగ్ అంతే. వాడైతే ఎమోషన్ పృథ్వీ గాడు బయటపడ్డాడు కాబట్టి సో కొంచెం ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాడు. వీడైతే బర్స్ట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత సో సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు కూడా సో నిఖిల్ భాయ్ ఏడ్చేసాడనమాట. సో ఎందుకంటే మీరు బాండింగ్. సో వాళ్ళ బాండింగ్ ఎట్టుండే అండ్ ప్రతి విషయంలో కూడా సో వీడి కమిట్మెంట్ ఎక్కువ ఇచ్చాడు ఆమెకి. సో ఆమె కమిట్మెంట్ నాకు తెలియదు కానీ బట్ నిఖిల్ మాత్రం తన 100% ఇచ్చాడనమాట. ఆడపిల్లల జీవితంలో ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలంటే నా సజెషన్ నిఖిల్ లాంటివాడిని చేసుకోండి. అంటే వీడు వేరే అమ్మాయితో అంత మూవ్ అవుతున్నాడు అన్నది తీసేస్తే సో వీడు 100% కమిట్మెంట్ ఇస్తాడు. అదే విధంగా లాయల్ గా ఉంటాడు. ఎంత లాయల్ గా ఉంటాడంటే అంత లాయల్ గా ఉంటాడు అనమాట. సో మన పర్టికులర్ గా చూసే వీడు ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు ఏంటి అని. అర్ధరాత్రి 1 గంట అప్పుడు వీడు పోయి ఆమెకి సారీ చెప్పాడు. సో మీరు ఆ టాక్టిక్ ని మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. సో అట్టుంటది సోనియా అక్కతోటి. అండ్ అదే విధంగా సో యష్మి సడన్ గా ప్లేట్ తిప్పేసింది బ్రో రాత్రి. సో ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరూ తను తప్పుగా అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అందుకని తను ఫీల్ అవుతుందండి అని చెప్పేసి తను ప్లేట్ బురాయించింది. అసలు గొడవ పడతా నువ్వే కదా తల్లే మొన్న ఇట్టా ఇట్టా కొట్టి అవును వాళ్ళను ముందు పెట్టి నువ్వు వెనకుంటున్నావు అని చెప్పేసి గొడవ పెట్టింది నువ్వే కదా. బట్ రాత్రి తన ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. సో నబీల్ విషయంలో తను స్టార్టింగ్‌లో బాగా చెప్పింది. తర్వాత మళ్ళీ తను తప్పుగా అర్థం చేసుకుందని చెప్పేసి ఇంకో కాన్వర్జేషన్ రన్ చేసింది. సో సోనియాని అడిగారన్నమాట. సో ఏంటి వాట్ ఈస్ వాట్ అనేసంటే సో తను మాత్రం ఇంకేం చేయగలిగింది? ఏమి చేయలేదు. సో పోతా పోతా అంత స్పైసీగా కూడా ఏం లేవండి. ఇక శేఖర్ భాష మిగతా వాళ్ళైతే పోతా పోతా వీళ్ళు ప్రమాదకరం వీళ్ళు అది ఇది అని చెప్పారు గానీ, రాత్రి తను చెప్పింది కేవలం ఒక ఇద్దరికన్నమాట. ప్రేరణ, సీతకి. సో వీళ్ళిద్దరూ కొంచెం ఎట్లా అంటే ఘాటు కారం అని చెప్పేసి సో బిర్యానీ అంటే ఒక రకంగా ఇలాంటి ఎలివేషన్ ఇచ్చారు. బట్ దే ఆర్ ట్రైయింగ్ అనమాట. బిగ్ బాస్ హౌస్ అనేది సోనియాని ఉంచడానికి చాలా ట్రై చేశారని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే కాస్త లాగ్ అనిపించింది. ఏవి కూడా చాలా సేపు వేశారు. రిమైనింగ్ పర్సన్స్ తో కంపారిటివ్‌లీ అండ్ స్పెషల్ కాంట్రాక్షన్ ఉంది నాగార్జునకి. సో బిఫోర్ ఏవీకి ముందు హౌస్ మేట్స్ తో మాట్లాడతాను ముందు నాగార్జున, సోనియా ఇద్దరు స్పెషల్ కాంట్రాక్షన్ స్పెషల్‌గా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. సో అలాంటి సందర్భాలు నాకు చూసిన తర్వాత సో కానీ ఆడియన్స్ ఓటింగ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. సో బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ ఓటింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ విషయం నాకు చాలా హ్యాపీ అన్నమాట. బట్ నేనైతే ఆదిత్యను పంపించేస్తారులే అనుకొని భయపడ్డాను. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం అయితే సోనియా వెళ్ళాలి. కానీ అలా కాకుండా వాళ్ళ టీఆర్పీలు ఇలాంటి వాటి కోసం ఖచ్చితంగా సోనియాని ఉంచి ఆదిత్యను పంపుతారనుకున్నాను. బట్ అట్లా జరగలేదు. అయితే దానికి ముందు సో రిట్రో కాన్సెప్ట్ అన్నమాట. సో మీకే అంకితం అనేసి సో ఆడియో కాన్సెప్ట్ అన్నమాట. సాంగ్స్ ప్లే చేసిన సాంగ్స్ కి వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి అయితే
అల్టిమేట్గా ఉంది. కాంతారా టీం గెలిచారు. అండ్ విష్ణుప్రియ ఆమె తెలివికి అనుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఎటైనా కానీ ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కంప్లీట్గా సో ఎరగదీసేసింది అంతే. సో డాన్స్ వైజ్గా కానీ సాంగ్స్ ఐడెంటిఫికేషన్ కానీ ప్రతిదీ కూడా బాగానే అనిపించింది. అయితే కొన్ని కొన్ని పేర్లు ఇచ్చేసి తర్వాత గేమ్లో సో పేర్లు ఇచ్చేసి ఆ పేర్లు డెడికేట్ చేయాలన్నమాట. సో ఆ డెడికేషన్లో టాక్సిక్ ప్రేరణ బై టాక్సిక్ అని చెప్పేసి సోనియాకి పెట్టింది. మళ్ళీ గుచ్చింది. సో ప్రేరణ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిన్ చేయగలుగుతుంది భయ్య. సో ఎంత బాగా పిన్ చేస్తుందంటే అసలు నీ తెలివికి అనుకోవచ్చు అనిపించింది. ఈమె ఆల్రెడీ కన్నడలో సో బిగ్ బాస్‌లో ఉందొచ్చిందనమాట. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత స్టార్టింగ్ ఏమో గాని ఇప్పుడు కంప్లీట్‌లీ ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ అనమాట. అండ్ సీత, ప్రేరణ ఈ పాపంలో ముఖ్య భాగ్యస్తులు ఎవరు అంటే సో వీళ్ళిద్దరే. అండ్ నిఖిల్ బాధపడటం నేను అలా అనుకోలేదు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒంటరోళ్ళయిపోయారు. రాత్రి ఒంటరోళ్ళయిపోయారు అన్న ఫీలింగ్ నాకొచ్చింది. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ ఒక సైడ్ ఉన్నారు. వీళ్ళిద్దరు సోఫాలో కూర్చొని వీళ్ళు ఆ బాధను దిగమింగుకుంటున్నారు. సో చూసారా? మనల్ని జనానికి దగ్గర చేసేటట్టు ఉండాలి గానీ, జనాన్ని మన నుంచి దూరం చేసేటట్టు ఉండకూడదు. మనతో ఉన్న బంధాలు ఏదైనా గానీ. సో రాత్రి నాకు అనిపించింది దే ఆర్ నాట్ ఎ ఫ్యామిలీ. దే ఆర్ నాట్ వైఫ్ అండ్ హస్బెండ్. సమ్‌వేర్ ఎల్స్. కానీ ఆళ్ళ ముగ్గురు కోఆర్డినేషన్‌తో మిగతా వాళ్ళందరిని దూరం చేసి ఎళ్ళిపోయిందామె. బట్ ఈ విషయాన్ని వాళ్ళు ఇప్పుడన్నా రిగ్రెట్‌గా ఫీల్ అవుతారంటే అట్లా ఫీల్ అవ్వరనమాట. సో వాళ్ళే వెలేసామనుకుంటారు. రాత్రి ఆమె వెళ్తా కూడా ఇంకొక విషయం చెప్పింది. హౌస్ అంతా ఒకటై ఉండే సో వాళ్ళకన్నా మీరే బెస్ట్. సో మీరే ఫైనల్‌కొస్తారని చెప్పేసి సో తను ఇంకొక వేలో మాట్లాడిందనమాట. సో వాళ్ళతో మింగిల్ అయిపోయి సో మీరు పెర్ఫార్మన్స్ 100% ఇయ్యండిరా అని చెప్పేసి కాదనమాట. వాళ్ళకి లేకుండే వాళ్ళే రాకుండే. ఇదే డోలమాలో చెప్పిందనమాట పాప రాత్రి. అండ్ ఫైనల్‌గా సో మీ పంతం నెగ్గింది బ్రో. మా సోనియా ఆంటీని ఇంటికి పంపించేశారు. నిఖిల్ ఫ్యాన్స్, పృథ్వీ ఫ్యాన్స్ తరపున నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఇంక వాళ్ళ సంగతి ఏందో తెలీదు. వాళ్ళు టపాసులు కాలుతున్నారు బయటకొచ్చి. అమ్మా! మాకు ఇప్పటికైనా పోయిందిరా సామె. సో మేము హ్యాపీగా నిఖిల్ అండ్ పృథ్వీ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు అని. ఏముందాడ బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ఎంట్రీలు రావాల్సిందే. ప్రస్తుతానికి నాకు ఇంక డొల్లగానే అనిపిస్తుంది. సో యష్మి ప్లేట్ పురాయించింది. సో ఇప్పుడు ఇంక యష్మిని చూడాలన్నమాట. యష్మి, ప్రేరణ, సీత ఈ కంటెస్టెంట్‌లోనే ఉంటది. అండ్ మణికంఠ కాస్త ఫైర్ అవుతున్నాడు భయ్యా ఈ మధ్య. నేను కొంచెం అబ్జర్వ్ చేశాను. సో అందరూ వాడిని టార్గెట్ చేసినట్టు వాడి మీద పడుతున్నా గానీ, బట్ ఖచ్చితంగా వీడు రైజ్ అవుతాడు. సో మణికంఠ ఓటింగ్ అనేది సైలెంట్ ఓటింగ్. ఎంత ఉందంటే అంత ఉంది. అండ్ మోస్ట్ షాకింగ్ ఇన్సిడెంట్ ఏందంటే, సో ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నమాట. సో మనం ఎప్పుడు ప్రతిసారి సండే ఎలిమినేషన్ కదా! అలా కాదు. సో ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. త్వరపడి మీ కంటెస్టెంట్‌లు, మీ అభిమాన కంటెస్టెంట్‌లు ఎవరైతే ఉంటారో మీరైతే వాళ్ళకి ఖచ్చితంగా ఓటింగ్ చేయండి. సో లేదు అనంటే మీరు చానా ఫీల్ అవుతారు. సో మీరు ఇంట్రెస్ట్ కోల్పోతారనమాట. సో ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసారు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలీదు. సో మనకు మాత్రం తెలుసు కాబట్టి సో నేను ఈ విషయాన్ని మన ఆడియన్స్‌కి క్లియర్‌గా చెప్తున్నాను. సో ఎవరైతే మీ అభిమాన కంటెస్టెంట్‌లు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరైతే ఓటింగ్ వేయండి. సో మనకు హాట్‌స్టార్‌లో కింద ఓటింగ్ బటన్ ఉంది. సో ఓటింగ్ చేయండి. లేదంటే మీకు వెబ్‌సైట్‌లో కూడా ఉంది. సో అవి కూడా చూసి మీరైతే ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ లైక్ చేసిన వాళ్ళు మీరైతే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. రాత్రి ఎపిసోడ్‌కి సంబంధించి ఇంతే బ్రో ఇంకేం లేదు. సో అంతగా నాకు వేరుగా చెప్పుకునే అంత ఏం లేదు. సో నిఖిల్ ఏడ్చాడు. ఆమె ఎలిమినేట్ అయింది. హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక దారయ్యారు. వీళ్ళు ఒక దారయ్యారు. సో ఆమెను ఎలిమినేట్ చేయడానికే ప్రాసెస్ అంతా. రాత్రి ఇదే జరిగింది. సో ఫస్ట్‌లీ మీరైతే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.